మన ఉన్న మున్నేరు దగ్గర వరదలు వచ్చిన కారణంగా మన మెకానిక్ సోదరుల ఇళ్ళన్నీ మునిగిపోయినాయి కాబట్టి ఆ విషయమై మన రెండు రాష్ట్రాల నుంచి కూడా మనకు మనం వెంబటే కబురు చెప్పగానే వాళ్ళంతా స్పందించి వాళ్ళంతా సాయం చేశారు చాలా వరకు అమౌంట్ రూపాయన. కాబట్టి ఆ అమౌంట్ అంతా ఇప్పుడు ఇక్కడ అధ్యక్షుల వారి దగ్గర ఉంది. ఆ నుంచి ఆ అమౌంట్లో ఎవరెవరికి ఎంత కావాలని చెప్పేసి ఎంతైతే ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళకి పంచడానికి ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన మినిస్టర్ గారిని కూడా ఆహ్వానించాము. వారి అర్జెంట్ పని మీద హైదరాబాద్ వెళ్ళడం మూలాన నరేంద్రన్న గారు, తర్వాత బాలస లక్ష్మణ గారు, అదేవిధంగా బాబ్జీ గారు, ఆశాబేన్ వీళ్ళంతా పెద్దలు వచ్చి ఉన్నారు. వారి సమక్షంలో మీ అందరికీ ఇప్పుడు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం మన జిల్లా లోకల్ మన అధ్యక్షుడు మన జిల్లా అధ్యక్షుడు కొండలరావు గారు ఆధ్వర్యంలో చేయాలని చెప్పేసి పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ గారు, కార్మికుల పక్షపాతి అన్న ఈ కార్యక్రమం అంటే పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మల్ని అందరినీ ఆడుకుంటూ ముందుకు తీసుకుపోతున్నటువంటి బాలసాని లక్ష్మణ్ గారు, సీనియర్ కార్పొరేటర్ పెద్దలు అన్న నరేంద్రన్ గారికి, అట్లాగే బాబుజీ గారికి, కొండల్ గారికి, వేదిక ముందు పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి కార్మిక సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చక్కటి కార్యక్రమం మరి టూ వీలర్స్ అసోసియేషన్ జిల్లా పక్షాన మంచి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో ఈ జిల్లా అసోసియేషన్ ఆపత్తులో ఉన్నోళ్లకు ఆపత్బాంధుల్లాగా నిలిచి చాలా కార్యక్రమాల్లో నన్ను పిలవటం జరిగింది. కొండల్ గారు పాపం చాలా కష్టపడి ఈ జిల్లా సంఘాన్ని బలోపేతం చేయడంలో ముందుండి ఈ ఖమ్మం జిల్లా అసోసియేషన్ని పక్కనున్నటువంటి రాష్ట్రాల వాళ్ళు కూడా మెచ్చుకునే విధంగా ఈ సంఘాన్ని బలోపేతం చేస్తూ చదువుకున్న 10th క్లాస్ పాస్ అయిన పిల్లలకు జిల్లా పక్షాన మీరందరూ కలిసి అంతో ఇంతో సహకారం చేస్తూ మరి జిల్లాలో మంచి పేరు పొందినటువంటి అసోసియేషన్ ఏదైనా ఉంది అంటే అది టూ వీలర్స్ అసోసియేషన్ అని చెప్పేసి గొప్పగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీరందరి సహకారంతో, మీరందరి ప్రోత్సాహంతో మరి ఈ సంఘాన్ని ఎంత ముందుకు తీసుకుపోతూ ఆదుకుంటూ ఇప్పుడు ఒక సంఘాన్ని నడిపించాలంటే కొన్ని ఇబ్బందులు కూడా పడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఇబ్బందులు అంటే కొంతమంది మంచికి కొంత చెడు కూడా తోడ్పడవుతుంది. ఎందుకంటే అది ప్రతి సంఘంలో కూడా ఉంటుంది. దాదాపు నేను కూడా ఒక 25 సంవత్సరాల నుండి ఈ సంఘాన్ని బలోపేతం చేసుకుంటూ ఇవాళ ఖమ్మం జిల్లాలో ఐఎన్టీయూసీని ముందు నడిపించుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో ముఖ్యమైన నరేంద్ర గారు ముఖ్యంగా చెప్పాలంటే కార్మికులంటే ఆయన కూడా చాలా అభిమానం, ప్రేమ. ఎందుకంటే ఇంటికి వెళ్ళి అలా ఈ సమస్య ఉంది అంటే తక్షణమే సెకండ్లలోనే కాల్ చేసి ఆ సమస్యని పరిష్కారం చేస్తూ మరి వారు ఎన్ని పనులు ఉన్నప్పుడు కూడా వారు మన కార్మికుల పక్షాన ఉండి నిలిచి ప్రతి సమస్యని పరిష్కార మార్గంలో తీసుకుపోతా ఉన్నారు. అట్లాగే అనుకోకుండా జరిగినటువంటి మరి మున్నేరు వల్ల ఒక మెకానిక్ సోదరులే కాకుండా ఇవాళ చాలామందిని మరి ఆ మున్నేరు అనుకోకుండా జరిగినటువంటి పరిణామాల్లో చాలా వరకు నష్టం జరిగింది. ఆ నష్టాన్ని మనం ఏదో మనకు తోచిన సహాయం చేయగలుగుతాం తప్ప వారికి కలిగిన బాధని మాత్రం మనం ఎప్పటికీ తీర్చలేమని చెప్పేసి తెలియజేస్తాం. ఎందుకంటే ఆ జరిగినటువంటి నష్టం ఎంతోమంది మరి ఇల్లు కొట్టుకుపోయి, సామాన్లు కొట్టుకుపోయి, ఇల్లు క్లీన్ చేసుకోవడానికి వారం రోజుల సమయాన్ని కూడా పట్టి చాలా ఇబ్బందులు పడ్డారు. మరి మన గౌరవ మంత్రివర్యులు కూడా చాలా బాధతో మరి వారు ఎప్పటికప్పుడు వారు మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సహాయక చర్య తీసుకోవటం, వారికి సహచరులుగా ఉండి మరి బాలసాని లక్ష్మణ్ గారు కానీ కార్పొరేటర్స్ కానీ అందరూ కూడా నాయకత్వం మొత్తం కూడా వారి ఎమ్మటి ఉండి మరి ఆ యొక్క మున్నేరులో జరిగినటువంటి నష్టాన్ని అంచనాలు వేసుకొని ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు
మరి ఒక మంచి ఆలోచనతో మరి కొండల్ గారు ఈ టూ వీలర్స్ అసోసియేషన్లో ఎవరైతే నష్టపోయారో వారికి మన అసోసియేషన్ తరఫున అంతో ఇంతో మరి సహాయం చేయాలి. బీద వాళ్లకు, మెకానిక్లకు మీకు తెలుసు అన్ని. ఇప్పుడు చాలా వయసు పడ్డ వాళ్ళకు కూడా సహాయం మీ అంటే ఏదైనా కానీ ఒక వృక్షం, ఒక చెట్టు అనేది ఒక సంఘం. దానికి కాసేటటువంటి ఆకులు, ఆ నీడ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. చెట్టు చెట్టు కరెక్ట్గా ఉంటేనే మొక్కలు కానీ ఆ పచ్చదనం కానీ ఇస్తుంది. మీకు కూడా నేను మనవి చేసేది ఏంటంటే సంఘాన్ని బలోపేతం, సంఘంని గట్టిగా ఉంటేనే ఇప్పుడు ఏదైతే సహాయ సహకారాలు చేసుకుంటా ఉన్నారో భవిష్యత్తులో కూడా ఇలాంటి సహకారం, ఎందుకంటే వయసు మీద పడిన వాళ్ళకు కూడా సహకారం చేస్తూ ఉన్నారు. మన కుటుంబంలో పిల్లలు 10th పాస్ అయిన వాళ్ళకు సహాయం చేస్తూ ఉన్నారు. ఎంతో కొంత మీకు తోచిన సహాయం చాలా వరకు సహాయం చేస్తూ ఉన్నారు. అది సహాయం చేయడంలో ఒక టూ వీలర్స్ అసోసియేషన్ మాత్రమే ముందుంది. ఎందుకంటే చాలా సంఘాలు మా దగ్గర ఐటీసీలో చాలా అంటే చాలా సంఘాలు మనం బలోపేతం చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. గతంలో కానీ ఇప్పుడు కానీ భవిష్యత్తులో కూడా మేము ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఇట్లాగే కొనసాగిస్తాము. పెద్దల ఆశీస్సులతో మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా మీ సంఘాన్ని ఒకటే గుర్తుపెట్టుకోండి. ఈ సంఘం బలోపేతంగా ఉండి నాయకత్వం కరెక్ట్గా ఉంటేనే ఇలాంటిది మనం ఎన్నైనా కానీ ఎదుర్కోవడానికి ముందుంటాం. కానీ కొంతమంది విమర్శలు కూడా అంటే కావాలనో ఏదో విమర్శలు అనేవి ప్రతి చోట ఉంటాయి. ఆ విమర్శల్ని కూడా మనం తిప్పికొట్టే విధంగా ఆర్గనైజేషన్ ముందు తీసుకుపోతే బాగుంటుంది. ఈరోజు మరి మున్నేరుకి నష్టపోయినటువంటి మెకానిక్ సోదరులు ఏదైతే ఉన్నారో మరి కొండల్ గారు వాళ్ళ కమిటీ అంతా కూడా కూర్చొని మరి ఎవరికి ఎంత సహాయం చేయాలి అనేది ఒక క్లుప్తంగా మరి వారు రెడీ చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మాజీ బాలస్వామి గారు రావడం చాలా సంతోషం అంటే సంతోషం. ఎందుకంటే బాలస్వామి గారి జీవితం సంవత్సరాల తరబడి ఆర్గనైజేషన్ సెక్టార్లో ఆపద్బాంధులాగా ఆదుకుంటూ ఇవాళ ఎక్కడుంటే రేపు హైదరాబాద్ ఇంకెక్కడ నియోజకవర్గాలు బాలస్వామి గారికి భద్రాచలం నియోజకవర్గంలో బాగా పడుతుంది, మన ఖమ్మం జిల్లాలో ఇక్కడ బాగా పడుతుంది. ఎందుకంటే ఎవరైనా కానీ నాయకుడు బాగా సహకారాలు ఉంటే మనమంతా కూడా ఆ నాయకుడిని మన నాయకుడిని వెంట ఉండి మనం ఏదైనా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. అది మీ టూ వీలర్స్ అసోసియేషన్కి ఇంకొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మంచి మంచి కార్యక్రమాలు తీసుకొని ప్రజల్లోకి ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ మరి ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా